మన ఊరి ముచ్చటకు స్వాగతం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గురువారం అంకోల్ గ్రామంలో 500 మీటర్లతో 20 లక్షల రూపాయల నిధులతో ప్రధాన రహదారి, గ్రామంలో గల పలు కాలనీలో 8 లక్షల రూపాయల నిధులతో మొత్తం 28 లక్షల రూపాయల మంజూరుతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ వేద పండితుల సహకారంతో గ్రామ నాయకులు టెంకాయలు కొట్టి భూమి పూజ నిర్వహించడం జరిగిందని బీర్కూర్, నస్లాబాద్ ఉమ్మడి మండలాల ఏఎంసీ డైరెక్టర్ పసుపుల సాయిలు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాల పరిధిలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో గల పలు గ్రామీణ ప్రాంతాలలో సీసీ రోడ్లపై, మురికి కాలువలపై దృష్టి సారించడం హర్షణీయమని ఆయన అన్నారు. నేడు బాన్సోడ నియోజకవర్గ పరిధిలో ఈ నిధుల మంజూరు చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రజాపాలన, కులగణన ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహాయం, రేషన్ కార్డుల పంపిణీ 4 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంకోల్ మాజీ సర్పంచ్ బి సాయిలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విఠల్, నస్లాబాద్ మండల రైతు సమన్వయ సంఘ మాజీ అధ్యక్షులు కొత్తకాపు సాయన్న, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, గ్రామ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి, మాణిక్యం, కిషన్ గౌడ్, పెద్ద బసెట్టి, చిన్న బసెట్టి, పసుపుల లక్ష్మణ్, చొప్ప రాములు, భీమయ్య, జబ్బిరి సాయిలు, జబ్బిరి గంగారం, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.